నమస్కారం రామకృష్ణ గారు. నమస్తే అండి. ఇప్పుడు కోస్తాంధ్ర విషయానికి వచ్చేసరికల్లండి రాజమండ్రి చర్చించుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు కాకినాడ అండి. ఓకే. కాకినాడ విషయానికి వచ్చేసరికల్లా కాకినాడ లోక్సభ 2014 తీసుకున్నట్టయితే మనం టీడీపీ విజయం సాధించింది. అసెంబ్లీ స్థానాలకు వచ్చేసరికల్లా టీడీపీ 3, ఇండిపెండెంట్ 1, వైఎస్ఆర్సీపీ 3 అండి. తర్వాత 2019 విషయానికి వచ్చేసరికల్లా లోక్సభ వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంటే అసెంబ్లీ విషయానికి వచ్చేసరికల్లా వైఎస్ఆర్సీపీ 6, టీడీపీ 1 అండి. సో 2024 ఎలా ఉండబోతుందో ఒకసారి చూద్దామండి. నియోజకవర్గాలుగా చూసినట్టయితే ఫస్ట్ కాకినాడ సిటీ నుంచి వద్దామండి. కాకినాడ సిటీ 2024 ఎలా ఉంటుంది? ఇది వచ్చేసరికి 26 అండి నెంబరు. కాకినాడ సిటీ న్యూమరాలజీ ప్రకారంగా ఇది మనకి క్రితం రిజల్ట్ చూసుకుంటే 14 అనేది 7 మనం చెప్పుకుంటున్నాం. 7 టీడీపీకి అనుకూలంగా ఉంటుందని చెప్పేసి. ఈయన వెంకటేశ్వరరావు గారు టీడీపీ నుంచి గెలిచారండి. 24,000 ఓట్లతో గెలిచారు. అవును. వనమాడి వెంకటేశ్వరరావు గారు దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీద గెలిచారు. 2019 వచ్చేసరికి మళ్ళీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి 14,111 ఓట్లతోటి ఆయన వనమాడి వెంకటేశ్వర మీద గెలిచారు. ఇప్పుడు 24 వచ్చేసరికి సేమ్ వాళ్ళిద్దరు మళ్ళీ పోటీ చేస్తున్నారు. 26 మనం చెప్పుకుంటున్నాం ప్రతిసారి 8 అనుకూలంగా ఉంటుంది. ఇది టీడీపీకి అలయన్స్ కి అనుకూలంగా ఇది కూటమి వస్తుందండి. ఇక్కడ ఈయన గట్టి స్ట్రాంగ్ గా ఉన్నారు. స్ట్రాంగ్ గా ఉండాలి, పోతారండి. స్ట్రాంగ్ పోవటం అంతేనా? పొలిటికల్ ఒకటండి, ప్రతి మనిషికి మంచి చెడు సూర్యచంద్రులాగా పగలు రేతుల్లాగా ఎట్లయితే ఉంటుంటాయో ఎంత స్ట్రాంగ్ అయినా ఎలాంటి వాడికైనా ఓటమి తప్పదు. అదే అధికారం. సో ఓకేనండి. సిటీ కాకినాడ సిటీ అయిపోతే రూరల్ అండి. రూరల్ వచ్చేసరికి 31 వస్తుంది. 31 ఇది వచ్చేసరికి 2014లో మనకి పిల్లి అనంతలక్ష్మి గెలిచారండి. టీడీపీ నుంచి 9,048 ఓట్లతో గెలిచారు. చెలుబోయిన శ్రీనివాస్ వేణుగోపాల్ గారు వేణుగోపాల కృష్ణ మీద గెలిచారు. 19 వచ్చేసరికి కురసాల కన్నబాబు గారు ఎక్స్ మినిస్టర్. కన్నబాబు గారు కూడా మినిస్టర్. 8,789 ఓట్లతో గెలిచారు. మళ్ళీ అనంతలక్ష్మి మీద గెలిచారు. ఏది వస్తుంది మన పిల్లి అనంతలక్ష్మి. 24లో కురసాల కన్నబాబు పోటీ చేస్తున్నారు వైసీపీ నుంచి. ఇక్కడ జేఎస్పీకి ఇచ్చారండి నానాజీ అని పంతం వెంకటేశ్వరరావు గారు. మంచి హోల్డ్ ఉందండి. ఎవరు? పంతం వెంకటేశ్వరరావు గారికి ఉంది. ఆయన వస్తాడు, గెలుస్తాడు. ఈయన ఫస్ట్ టైం కదా రాజకీయాలు ఇప్పుడు, అంటే నామినేషన్ ఫస్ట్ టైం అంత ముందు లేదు. ఆయన రికార్డు లేదు. ఓకే. ఇక్కడ ఎలా ఉందండి? ఈయన గెలుస్తాడు. కూటమి గెలుస్తాడు. ఎవరు? నానాజీ గారు గెలుస్తాడు. అవునా? ఓకే. కూటమి గెలుస్తుంది. జనసేన వస్తుంది ఇక్కడ. ఓకే. సో తర్వాత జగ్గంపేట అండి. జగ్గంపేట వచ్చేసరికి మనకి 14లో ఇది 31 నెంబర్ అండి. ఇది 31. ఇది జ్యోతుల్ నెహ్రూ పోటీ చేశాడు 14లో. వైఎస్ఆర్సీపీ 15,932 ఓట్లతో గెలిచారు. చిట్టిబాబు గారి పైన. జ్యోతుల్ చిట్టిబాబు. 19లో మన జ్యోతుల్ చిట్టిబాబు వచ్చేసరికి వైసీపీకి వచ్చాడు. ఇటు వచ్చారు నెహ్రూ గారు, టీడీపీకి వచ్చారు. వీళ్ళిద్దరు చూడండి చేంజ్ అయ్యారు. వాళ్ళు ఇటు ఇల్లు అటు వచ్చారు, మార్చుకున్నారు. కుండ మార్పిడి లాగా. ఈయన జ్యోతుల్ చంటిబాబు వచ్చి 23,360 ఓట్లతో గెలిచారు. చంటిబాబు గారు నెహ్రూ మీద గెలిచారు. మంచి మెజారిటీ మీద గెలిచారు. ఇప్పుడు మళ్ళీ 24 వచ్చేసరికి మారారు. ఇక్కడ వైసీపీ నుంచి మారారు. తోట నరసింహులు వచ్చారు వైఎస్ఆర్సీపీ నుంచి. జ్యోతుల్ నెహ్రూ మాత్రం టీడీపీ నుంచి ఉన్నారు. కొంచెం ఇది కొంచెం టైట్ గా ఉంటుంది. ఇది ఇక్కడ డగ్ ఆఫ్ వరకు ఉంది. అదే ఎడ్జి జ్యోతుల్ నెహ్రూకి ఉంది కానీ టైటే. మనం పూర్తి రిజల్ట్ అనేది మనకి వస్తే టీడీపీ ఉండొచ్చు, ఆడ కూటమే ఉండొచ్చు. అలా ఏం లేదు. అసలు కూటమి ఉంటే అవకాశం ఉంటే చెప్తాం. టైట్ గానే ఉంది. చూడాలి. ఓకే. నెక్స్ట్ ఇంకా ఇప్పుడు ఇది ఇంకా అసలు చెప్పుకోదగిందండి. పిఠాపురం హాట్ సీట్. ఇది 40 నెంబర్ కూడా భలే పనిచేస్తుంది ఆయనకి. రాహుకు సంబంధించింది. రాహు సినిమా వాళ్ళకి బాగా పనిచేస్తారు సార్. మనకి రాహు ఒకడు, చంద్రుడు ఒకడు, శుక్రుడు ఒకడు. ఈ గ్రహాలు భలే పనిచేస్తాయి సినిమాల మీద. ఈ రాహు ప్రభావంలో చూడండి మీరు. ఇవాళ పిఠాపురంలో ఎప్పుడు చూడని సినిమా యాక్టర్లు మొత్తం చూస్తున్నారు అక్కడ. అవునవును. చిన్న కమెడియన్స్ కానీ, జబర్దస్త్ కమెడియన్స్ కానీ, ఆర్టిస్టులు కానీ, హీరోలు కూడా వెళ్తున్నారు. ఇండస్ట్రీ మొత్తం వెళ్తానే ఉన్నారు. చిన్న స్థాయిలో వాళ్ళు ఆయన మీద అభిమానం కావచ్చు, లేకపోతే ఏదైనా గెలిపించారు. అంత ప్రభావం చూపించింది రాహు. ఇది వచ్చేసరికి మన 14లో
ఆయన ఇండిపెండెంట్ పోటీ చేశారు వర్మ గారు వర్మ గారు పోటీ చేసి మన పెండం దర్బాబు మీద 47,000 ఓట్లతో గెలిచాడు. 47,080 ఓట్లతో గెలిచాడు. చూడండి ఎంత ప్రజల్లో ఎంత ఎంత డెప్త్ ఉందో మరి ఇండిపెండెంట్ అంత మెజారిటీ అనేది లేదు వర్మ గారికి. కానీ ఎందుకు మళ్ళీ నెక్స్ట్ 2019లో 14,000 మెజార్టీతో ఆయన ఓడిపోయారంటే మనకి పెండం ఇది కూటమి అదే మన వైసీపీకి ఉంది అది నెంబర్. ఓకే ఓకే 19 నెంబరు 3 అనేది భలే పనిచేస్తుంది అక్కడ. ఓకే ఓకే మళ్ళీ 3 వచ్చిందంటే మాత్రం మళ్ళీ వైసీపీ జగన్ 3 వచ్చినట్టే మళ్ళీ. ఓకే 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 అంత పనిచేస్తుంది. ఓకే ఓకే అక్కడ ఆయన వర్మ గారు ఓడిపోయారు. 14,992 ఓట్లతో గెలిచారు. ఇప్పుడు వచ్చేసరికి వాళ్ళిద్దరు ఎవరు పోటీ చేయట్లా, ఎవరు లేరు. అవును, ఇద్దరు లేరు. పవన్ కళ్యాణ్ వంగా గీత గారు. ఇది 100% కూటమి. ఇంకా పవన్ కళ్యాణ్ ఓకే మనం ఏదైనా మాట్లాడుకుంటే మెజారిటీ అంతా మీరు అడగాలి, ఆ నెంబర్ నేను చెక్ చేసుకొని చెప్పాలి. అంతేనా? ఓకే. అయితే పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో అడుగు పెడతారు. అసలు మామూలుగా అడుగు పెడుతున్నారు. గుడ్ గుడ్ అండి. ఓకే. తర్వాత పెద్దాపురం అండి. ఇది వచ్చేసరికి మనకి ఇది కూడా మంచి నెంబరే. ఏది టీడీపీకి నిమ్మకాయల చినరాజప్ప 10,623 ఓట్లతో గెలిచాడు 14లో. అవును. తోట ఈయన మీద సుబ్బారావు నాయుడు గారి పైన. ఇకపోతే 19లో మళ్ళీ ఆయనే చినరాజప్ప గెలిచాడు. 4,000 మెజార్టీ, 23 సీట్లు. ఆయన కూడా ఒకరు. అవును అవును. అప్పుడు వచ్చేసరికి తోట సరస్వతి గారు మారారు. మారారు. ఇప్పుడు వచ్చేసరికి నిమ్మకాయల చినరాజప్ప ఆయన మాత్రం కంటిన్యూగా ఉన్నారు. ఈయన ఇప్పుడు దావులూరు దర్బాబు పొడి చేస్తున్నారు వైసీపీ నుంచి. అవును. ఇది వచ్చేసరికి ఇది వైసీపీకి వెళ్ళిపోయింది. ఇది 43 నెంబర్. అవునా? చినరాజప్ప గారికి లేదా రావట్లా, మన నియమరాజు ప్రకారం రావట్లా. అవునా? అదే కొంచెం హోల్డ్ ఉంది ఆయనకి. హోల్డ్ ఉన్నా కొంచెం టైట్ గా ఉంటది. ఎడ్జ్ చేసేది వైసీపీకి ఉందా? ఓకే. అయితే పెద్దపురం వైసీపీకి ఒకసారి మారింది సార్ అది. ఓకే ఓకే ఓకే. తర్వాత పత్తిపాడు అంటే కాకినాడ పత్తిపాడు అంటారు దీన్ని. పత్తిపాడులో మనకి గుంటూరు జిల్లా పత్తిపాడు ఉంది. అది కాదు, అది కాకుండా కాకినాడ పత్తిపాడు. అవునండి. ఇది వచ్చేసరికి 40 నెంబర్ అండి. ఇది 40 నెంబరు రాహుకు సంబంధించింది. ఈ ఇది 2014లో వచ్చేసరికి వరుపుడు సుబ్బారావు వైసీపీ నుంచి 3,413 ఓట్లతో గెలిచాడు. అప్పుడు సత్యనారాయణమూర్తి టీడీపీ నుంచి ఓడిపోయారు. అవును. ఇప్పుడు మళ్ళీ 19లో వచ్చేసరికి ఆయన పూర్ణచంద్ర ప్రసాద్ అని పూర్ణచంద్రరావు అని ఆయన పోటీ చేశారు వైసీపీ నుంచి. 4,666 ఓట్లతోటి ఈయన వరుపుల రాజా మీద గెలిచారు టీడీపీ గెలిచారు. ఇప్పుడు వచ్చేసరికి ఈ వరుపుల సుబ్బారావు వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. అంటే 14లో పోటీ చేశారు కదా, ఆయన పోటీ చేస్తున్నారు. ఎవరి మీద? ఈ సత్యప్రభ మీద పోటీ చేస్తున్నారు. అయితే ఇది కూటమికి వస్తుంది. ఇది ఇక్కడ కూటమికి వస్తుంది. ఓకే ఓకే. కూటమికి వస్తుంది. ఇది ఆల్మోస్ట్ అండి 14-19 తీసుకుంటే ఇక్కడ మరి బలంగా వైసీపీ ఉంది. 4,000 3,000 ఓట్లే అండి. అదే అంటే ఏదైనా రెండు సార్లు వచ్చింది విజయం వైసీపీ. 2 సార్లు వచ్చింది. మారుద్ది, అది రాహు మారుతుంటాడు. ఓకే. ఇప్పుడైతే ఇప్పుడు టీడీపీకి అనుకూలం ఉంది. ఓకే ఓకే. వస్తుంది, టీడీపీ వస్తుంది. ఓకే ఓకే. తుని అండి. తుని వచ్చేసరికి ఇది 16 నెంబర్ అండి. ఇది కేతుకు సంబంధించింది. ఇది 2014లో దాడిశెట్టి రాజా యనమల రామకృష్ణ మీద పోటీ చేశారు. 18,573 ఓట్లతో గెలిచారు. మళ్ళీ 19లో కూడా వాళ్ళిద్దరే పోటీ చేశారు. అప్పుడు 24,016 ఓట్లతో గెలిచారు. దాడిశెట్టి రాజా గెలిచారు. ఇప్పుడు మళ్ళీ సేమ్ ఆయన పోటీ చేస్తున్నారు. యనమల దివ్య పోటీ చేస్తున్నారు, యనమల రామకృష్ణ వాళ్ళ కూతురు. ఓకే ఓకే. ఇది టైట్. ఎందుకండి ఇక్కడ రామకృష్ణ గారి పైన వ్యతిరేకత ఇలాంటి ఏంది? అసలు ఎక్కువగా ఆ సీటు ఓడిపోతున్నా కానీ టీడీపీ అంటే ఆ నెంబర్ కూడా ప్రభావం, కేతు ప్రభావం. అది అంతేనా? కేతు ఎలా ఉంటాడంటే ఆధిపత్యంగా ఉండాలంటాడు, ప్లస్ ఒక ఇంట్రావర్ట్ గా ఉంటారు, పెత్తనం జలాయించాలంటది కానీ సహకరించదు. ఓకే. జనరల్గా కొంతమంది ఏజ్ అయిపోయిన తర్వాత కొంచెం అవుట్డేట్ అయిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. జనరల్గా ఎవరికో యూత్ ఇచ్చుకోవాలి, కొత్త రక్తం రావాలి. సో ఇప్పుడు మార్పు జరిగింది కదా, మరి అట్లా అనుకుంటే దివ్య గారికి వచ్చింది. మార్పు జరగగానే జరగదు. టైట్ పొజిషన్, గెలిస్తే గెలవచ్చు, అవకాశం ఉంది. టీడీపీకి ఎడ్జ్ ఉంది కానీ పక్కాగా మాత్రం చెప్పలేము. ఓకే ఓకే. అది ఎందుకంటే ఆయన ప్రభావం ఉంటది. ఇప్పుడు డైరెక్ట్ గా ఏం ప్రభావం ఏమి ఉంటది. యనమల దివ్య అనేది ఓకే, ఆమె క్యాండిడేట్ ఉన్నారు కానీ మొత్తం బ్యాక్గ్రౌండ్ మొత్తం ఆయన ప్రభావం ఉంటుందిగా. ఓకే ఓకే. అది ఓకే ఓకే. సో ఓవరాల్ గా చూసినట్టయితే అండి, ఇకపోతే ఇక్కడ లోక్సభ చూద్దాం అండి. లోక్సభకు వచ్చేసరికల్లా
టీడీపీకి వచ్చిందండి 2014. తోట నరసింహ నరసింహం గారు ఆల్మోస్ట్ తక్కువ మెజారిటీ 3431 చలమశెట్టి సునీల్ మీద సునీల్ గారి పైన గెలిచారు. తర్వాత వంగ గీతా విశ్వనాథ్ వాళ్ళు వచ్చేసి ఆయన 25,738 మంచి మెజారిటీతో గెలిచారు సునీల్ గారి పైన. ఓకే, సునీల్ గారు ఇటు వచ్చారు ఈసారి. ఏది వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చారు 19లో టీడీపీకి వచ్చారు, ఓడిపోయారు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వైసీపీకి వెళ్ళారు. ఇప్పుడు మళ్ళీ ఆయన వెళ్ళారు. ఇప్పుడు ఉదయ శ్రీనివాస్ గారు జనసేన పార్టీ నుంచి ఉన్నారు. తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ గారు జనసేన నుంచి పోటీ చేస్తున్నారు. సో ఇది ఎలా ఉందండి? ఇది జనసేన వస్తుందండి. జనసేన 2024 అయితే కాకినాడ జనసేన వస్తుంది. మనకు కూటమిలో వచ్చేసరికి 4 అసెంబ్లీ వస్తాయి. అసెంబ్లీ 4, వైసీపీ ఒకటే వస్తుంది. టగ్ ఆఫ్ వార్ 2 ఉన్నాయి. రెండిట్లో వచ్చేసరికి మనకి జగ్గంపేట ఒకటను తుని ఈ రెండిట్లో రావడానికి అవకాశం ఉంది. జ్యోతుల నెహ్రూ అక్కడను, ఇక్కడేమో యనమల దివ్య గెలవడానికి ఛాన్స్ ఉంది. కానీ పక్కాగా మాత్రం చెప్పలేము. వైసీపీ ఒకటి ఉంది. వైసీపీ వచ్చేసరికి మనకి పెద్దాపురం చెప్పుకున్నాం. అవును, పెద్దాపురం దావులూరు దొరబాబు గెలవడానికి అవకాశం ఉంది. ఓకే.